మన అలా మొదలైందిలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ జాగృతి ఫౌండేషన్ మిస్సెస్ సుధారావు గారు. మరి ఆవిడ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అండ్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, వెల్కమ్ టు అలా మొదలైంది. నమస్కారం అండి. సో మరి మన అలా మొదలైందిలో అసలు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు, మీ బ్రదర్స్ సిస్టర్స్, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను హైదరాబాద్లోనే పుట్టానండి. మా ఫాదర్ పేరు కేఆర్ పరమహంస గారు, రామకృష్ణ పరమహంస గారు. తను ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో మా అమ్మగారి పేరేమో గీతా పరమహంస, మా తమ్ముడేమో విశ్వనాథ్. సో నాకు ఒకటే తమ్ముడు. సో అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా కంప్లీట్గా స్పిరిచువల్ వాల్యూస్తో పెంచారనమాట, నన్ను మా తమ్ముడు కూడా. సో ఇప్పుడు జరిగిన ఇప్పుడు నా లైఫ్లో ఏదైనా కూడా వాళ్ళ దీవెనలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళే నేను. సో దట్స్ ఎగ్జాక్ట్లీ నథింగ్ ఎల్స్ బట్ మై పేరెంట్స్ ఆర్ మై గురూస్ అండ్ మై గాడ్స్. సో అలా మీ బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మా బ్రదరు విరించి టెక్నాలజీస్ అని దాన్ని హెడ్ చేస్తున్నారండి. ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. ఐఐటి చేశారు. ఐఐటి చేసి దెన్ సొంతంగా తనే హీ స్టార్టెడ్ ద హోల్ కంపెనీ అండ్ దెన్ బయోటెక్నాలజీ అని కూడా ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి. సో వెరీ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. సో మదర్ హౌస్ వైఫ్? మా మదర్ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అనొచ్చు, లీడర్ కూడా అనొచ్చు. అంటే తను కంప్లీట్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. మా ఫాదర్ ఈజ్ సెల్ఫ్లెస్ పర్సన్. సో వాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్ అవి స్టార్ట్ చేస్తారు. సాయి సేవా సంఘ్ అని ఒక 12 ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో దట్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ రోల్ మోడల్ టు అస్. దే హ్యావ్ బీన్ లివింగ్ లైక్ రోల్ మోడల్స్. అంటే వాళ్ళు చేసిన సర్వీస్ అనండి, ప్రతి పని సర్వీస్ అనండి, వాళ్ళ ప్రతి ఒక్కటి అది నేను చూసే నేర్చుకున్నారా? అది చెప్తే వచ్చేది కాదండి. సో ఐ వుడ్ జస్ట్ లైక్ నథింగ్ ఎల్స్ బట్ మై పేరెంట్స్ ఆర్ మై గాడ్స్. సో అలా చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ చేసిన సర్వీసెస్ అవనివ్వండి, ఏదైనా సరే మీరు అక్కడ నుంచే నేర్చుకున్నారంటే ఒక రకంగా వాళ్ళే మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు జాగృతి ఫౌండేషన్ కి. 100% అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే తర్వాత నా పెళ్ళయి తర్వాత మా భర్త సపోర్ట్ కూడా అంతా కలిసి వచ్చింది. బట్ ఫండమెంటలీ ద బేసిక్ ఫౌండేషన్ ఇస్ నథింగ్ బట్ హోమ్ అండి. మా అమ్మ, మా నాన్నల ప్రేమ, మా తమ్ముడి ప్రేమ, అట్మాస్ఫియర్. ఓకే. సో మరి ఎప్పుడైనా మీ తమ్ముడు మీరు చక్కగా అంటే ఆబ్వియస్లీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటే చిన్న చిన్న గొడవలు, అమ్మ తిట్టడం అవన్నీ ఉంటాయి. సో అలా ఎప్పుడన్నా మీ లైఫ్ లో జరిగిద్దా? జరగకుండా ఎలా ఉంటుంది? మా తమ్ముడు నేను బాగా కొట్లాడుకునేవాళ్ళు. నాకు మా తమ్ముడికి ఎక్కువ తేడా లేదండి, ఒక 1 year 1 month అంతే. సో లైక్ వీ గ్రూ వెరీ వెరీ అఫెక్షనేట్లీ అట్ ద సేమ్ టైమ్. సో అండ్ ఆల్సో మా జాయింట్ ఫ్యామిలీగా ఉండేదండి. మా నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు అయినా కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు, మా బాబాయ్లు అంతా కలిపి 10 మంది అన్నమాట. మా నాన్నగారు పెద్ద. సో దాంతో మాకు అసలు ఐఏఎస్ ఆఫీసరు అలా కన్నా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఎలా పెరగాలి, ఎలా షేరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వాల్యూస్. మా నాన్న నథింగ్ బట్ ఏ రోల్ మోడల్ టు ఆల్ హిస్ బ్రదర్స్. హీస్ ఎ ఫాదర్ టు ఆల్ ద బ్రదర్స్. సో ఆయన పేరు చాలా మంది వినుంటారండి. సో వాళ్ళు గైడ్స్ అన్నమాట. సో అట్లా పెరిగాము. సో తమ్ముడికి నాకు అన్నీ ఉండేవి, అప్పుడే కదా అఫెక్షన్ పెరిగింది. అవును, ఒక రకంగా. సో దగ్గర ఉన్నప్పుడు అంతా కొట్టుకుంటూ ఉంటారు, ఒక్కసారి దూరం అయితే ఎలా ఉన్నావు, చాలా తమ్ముడు తిన్నాడా లేదా, చాలా ఉంటుందండి, అది చాలా ఉండేది. సో అలా మీ చిన్నప్పుడు మీ బ్రదర్ తో కలిసి ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏమైనా మీకు గుర్తుందా? బ్యూటిఫుల్ మూమెంట్ అంటే ప్రతిరోజు ఒక పండగ కిందే నేను భావించేదాన్ని. నాకు ఎప్పుడు అలాగే గుర్తుందండి. నా చిన్నతనం అంతా గుర్తు చేసుకుంటే ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఆనందం అలాగే గుర్తుంది. ఇంక అసలు ఎప్పుడు ఎవరో కోపడ్డారు, ఏదో బాధపడుతున్నట్టు అట్లా అట్మాస్ఫియర్ మా ఇంట్లో ఎప్పుడు ఉండేది కాదు నాకు. మా నాన్నగారు ఎన్ని కష్టాలు పడ్డారు, మా అమ్మ చాలా కష్టపడింది, ఎంతమందిని పెంచి పెద్ద చేసి. కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఇచ్చేవాళ్ళు. అవి అక్క పెళ్ళి వెళ్ళిపోతుందిరా, మనం అక్కని ఎప్పుడు స్పెషల్గా చూడాలి. సో అలా ఉండేది. దాంతో ఒక మంచి బ్యూటిఫుల్ చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఉండిందండి మా ఫ్యామిలీలో. కొట్లాడుకున్నాము, హ్యాపీగా ఉన్నాము, కలిసి చదువుకున్నాము. మా తమ్ముడు చాలా ఇంటెలిజెంట్, వెరీ వెరీ స్మార్ట్.
సో వాడు ఎప్పుడు అనుకున్నది అబ్బా వాడు చాలా చాలా స్మార్ట్, కానీ నాకేమో సంగీతం నేర్పించారు, వాడికి సంగీతం నేర్పించలేదు. సో నేను బాగా క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నానండి చాలా రోజులు. సో దాంతో మా తమ్ముడు ఎప్పుడు నాతో, నేను వర్ణాలు ప్రాక్టీస్ చేసిన వాడు పాడేసేవాడు, వాడు నేర్చుకోకున్నా కూడా శుభ్రంగా పాడేసేవాడు. సో ఇప్పటికీ అనిపిస్తుంది అయ్యో వాడు కూడా నేర్పించాల్సింది, వాడి వాయిస్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు చాలా కష్టపడి నేర్పించారండి మా పేరెంట్స్. సో నేను చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ అవి చాలా ఇచ్చాను. అంటే నాకు 21కి పెళ్ళి అయిపోయింది. 21 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. సో అప్పుడు అమెరికాకు వెళ్ళిపోయాను అనమాట. మా హస్బెండ్ అక్కడ ఇంజనీర్గా చేస్తుంటే దెన్ ఇమీడియట్ 21కి అమెరికాకు వెళ్ళిపోయాను. ఈ లోపలే నేను ఎంఏ మ్యూజిక్, ఇప్పుడు మన పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ చేశాను. అప్పుడు మా నాన్నగారు చిత్తూరు కరెక్ట్గా కూడా ఉండేవాళ్ళు ఆ టైంలో. సో అప్పుడు నేను తిరుపతిలో మన బ్రహ్మోత్సవాల్లో పాడాను, ఇక్కడ రవీంద్ర భారతిలో, త్యాగరాజ సభలో చాలా ప్రోగ్రామ్స్ అవి ఇచ్చేదాన్ని. మా అమ్మగారికి నాన్నగారికి చాలా ఇష్టం పాటలు అంటే. సో నాకు కూడా బాగానే ఉండేది. తర్వాత అమెరికాకి వెళ్ళాక కూడా అది నేను కంటిన్యూ చేశాను, కానీ తల ఎన్నో మలుపులు తిరిగింది నా కెరియర్ అన్నమాట. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.